అంజేసాం సమయంలో మనము ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, సర్వోన్నతుడా, సర్వాధికారి యేసయ్యా, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నా తండ్రి, మీరు మాకు తోడై ఉండి నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యము చేత నా తండ్రి మమ్మలను బలపరచండి. ప్రభా, నీకు స్తోత్రాలు. ప్రభా, నీ యొక్క మాట ద్వారా మేము జీవించుటకును, నీ మాట వలన మేము రక్షణ పొంది సంతోషించినట్లుగాను ప్రభా, నీ మాటను మాకు తెలియపరచండి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా తండ్రి మునుముందుకు నడిపించి బలపరచమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనము రాజులు 2వ గ్రంథాన్ని తీద్దాం. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 13వ వాక్య భాగం నుండి 17వ వాక్య భాగము వరకు మనము చదువుకుందాం. పేజీ నెంబర్ 311వ పేజీ. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్మని సెలవీయగా అతడు దోతానులోనున్నాడని వర్తమానము వచ్చెను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా 16వ వాక్యం, అతడు భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాడి కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండటను చూచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగాన్ని మనము చూచినట్లయితే ఇక్కడ ఎలీషా చేసిన ప్రార్థన మనకు కనబడుతుంది. ఎలీషా ఒక ప్రార్థన చేశాడు దేవునికి. ఆ ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటంటే, ఎలీషాకి ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు తన కళ్ళతో నిజంగానే సిరియా సైన్యాన్ని చూశాడు. ఆ సిరియా సైన్యాన్ని చూసినప్పుడు వాళ్ళు దోతాను పట్టణానికి వచ్చారంట వాళ్ళు. ఎందుకంటే దైవజనుడైన ఎలీషాని సిరియా దేశానికి తీసుకువెళ్ళటానికి, అక్కడ ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి, అక్కడ ఆయన్ని మేబీ చంపొచ్చు, ఆయన్ని కొట్టవచ్చు, ఆయనకి కఠినంగా శిక్ష విధించవచ్చు. ఎందుకంటే సిరియా రాజు ఇక్కడ పై వచనాల్లో ఉంటుంది, ఇజ్రాయేలు ప్రజలను నాశనం చేయడానికి వారిని తన ప్రజలను పురుకొల్పి మీరు పలానా ప్రదేశంలో మీరు ఉండి ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలను మీరు నాశనం చేయండి అని ఆ యొక్క సిరియా రాజు అంట వారి యొక్క ప్రజలకు, ఆ యొక్క సైన్యానికి వర్తమానాన్ని పంపి మీరు వెళ్ళండి, వాళ్ళని ఇట్లాగే మీరు చంపండి, సంహరించండి, వాళ్ళని ఇబ్బంది పెట్టండి. సిరియా రాజు అనేకమైన ప్రయత్నాలు చేశాడు. చేసినప్పటికీ కూడా వాళ్ళు వెళ్తున్నారు. అక్కడ వారు చేస్తున్న ప్రయత్నము అంతా కూడా విఫలం అయిపోతుంది. ఏమండి, రాజుగారు ఏదన్నా ఒక ఆలోచన చేసి ఎవరినన్నా చంపాలనుకున్నా, ఎవరినన్నా తీసుకొచ్చి బంధించాలన్నా వారి యొక్క ఆలోచనలు
చాలా మటుకు అవి సక్రమంగా జరుగుతాయి. అందుకని రాజుగారు, సిరియా రాజు ఏం చేశాడంటే, మీరు ఫలానా ప్రాంతానికి వెళ్ళి ఫలానా ఆ యొక్క చోటన మీరు కావలి ఉండి ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలను మీరు సంహరించండి, లేకుంటే వాళ్ళని పట్టుకొచ్చేయండి అని చెప్పినప్పుడంట ఆయన అనేక మార్లు కూడా ఆలోచన చేశాడంట. అనేకమైన సార్లు కూడా తన పనివారిని, తన సైన్యాన్ని పంపించినప్పటికీ కూడా ఇజ్రాయేలు ప్రజలంట సిరియా రాజు సైన్యానికి దొరకలేదంట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కారణం ఏంటంటే, ఇజ్రాయేలు దేశంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరేంటి? ఎలీషా. ఎలీషా ఇజ్రాయేలు రాజుకి ఒక వర్తమానం పంపించాడు. రాజా, సిరియా దేశస్థులు సైన్యము ఒక చోటకి పలానా ప్రాంతానికి వస్తున్నారు, అక్కడ మన ప్రజలను ఎవరు కూడా లేకుండా వారిని అక్కడి నుంచి మరొక సురక్షితమైన ప్రాంతానికి మీరు వాళ్ళు తీసుకురండి. ఎందుకంటే మన ప్రజలను వాళ్ళని ఇబ్బంది పెడతాకు వస్తున్నారు సిరియా ప్రజలు, సిరియా సైన్యం అంతా కూడా వాళ్ళని చంపడానికి వస్తున్నారు. దయచేసి ఆ యొక్క మీరు ప్రాంతంలో మీరు ఉండొద్దని చెప్పి ఎలీషా ఇజ్రాయేలు రాజుకు వర్తమానం పంపించాడు. సిరియా రాజు తన సైన్యంతో వచ్చినప్పుడంట అనేక మార్లు వచ్చారు, కానీ ఒక్కడు కూడా ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళ కంటికి కనబడలేదంట. రాజుకి గజిబిజి అయిపోయింది, గందరగోళం అయిపోయింది. అరే ఏంటి, నేను ఇన్నిసార్లు కూడా నా ప్రజలను, నా సైన్యాన్ని పంపించినప్పటికీ కూడా ఒక్కడంటే ఒక్కడు కూడా దొరకలేదు, నా ప్రయత్నము అంతా కూడా విఫలమైపోతుందని చెప్పి ఆయన ఎంతగానో కూడా బాధపడుతూ తన సైన్యాన్ని, తన ప్రజల వైపు చూచి, అరే మీలో ఎవడో ఉన్నాడు, ఇక్కడ జరిగే ప్రతీది కూడా ఆ ఇజ్రాయేలు రాజుకు చెబుతున్నాడని చెప్పి ఆ రాజుగారు తన ప్రజలను ఉద్దేశించి ఆ మాట పలికినప్పుడు, ఆ రాజుగారి పక్కన ఒక అధికారి ఉన్నాడు. ఆయన వచ్చి అంటున్నాడు, అయ్యా మీరు పొరపాటు పడుతున్నారు, మన సిరియా సైన్యంలో అందరూ మంచోళ్ళే, ఎవరు కూడా ఇక్కడ జరుగుతున్నది ఆ యొక్క ఇజ్రాయేల్ దేశంలో ఉన్న రాజుకి ఎవరు కూడా చెప్పట్లేదు, కానీ అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ఎలీషా. మీరు అంతఃపురంలో ఆలోచన చేసింది ప్రతిదీ కూడా ఆ యొక్క దైవజనుడైన ఆ ప్రవక్త అయిన ఎలీషాకి తెలుస్తుంది. తద్వారా ఆయన తన రాజుకి ఆ యొక్క మాట చెప్పి తన ప్రజలను కాపాడుతున్నాడు అని చెప్పాడు. ఆ యొక్క సిరియా రాజుకి కోపం వచ్చి ఆయన ఏం చేశాడంటే, ఒక ఆలోచన చెప్పిన వాడిని, మీరు వెళ్ళి ఆ యొక్క ప్రవక్త ఎక్కడ ఉన్నాడు మీరు కనుక్కోండి అని ఒకరిని పంపించాడు. ఆయన వచ్చాడు, అయ్యా ఆయన దోతాన్లో ఉన్నాడు, దోతాన్ పట్టణంలో ఉన్నాడంటే ఈ రాజు అంటున్నాడు, ఇంకెందుకు ఆలస్యము, మన రథములను మనం తీయండి, మన సైన్యాన్ని పంపించండి, అతన్ని తీసుకురండి అని అనేకులు కూడా సైన్యాన్ని సమకూర్చంట. రాత్రికి రాత్రే, మనం చదివిన వాక్య భాగంలో ఉంటుంది, రాత్రికి రాత్రే ఆ సిరియా ఆ రాజ్యంలో ఉన్న సైన్యం అంతా కూడా కదిలి వచ్చి దైవజనుడైన ఎలీషా ఎక్కడైతే ఉంటున్నాడో ఆ పట్టణాన్ని అంతా కూడా నలు దిక్కులో కూడా వారు ఏం చేశారంట, కాపలా వేశారంట, బంధించారు. ఏమండి, 4 దిక్కులు బంధిస్తే ఎవడు కూడా బయటికి వెళ్ళలేడు. 3 దిక్కులు కాపలా ఉన్న ఒక దిక్కులోచన వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందేమో, కానీ 4 దిక్కులు కూడా వాళ్ళు కావలి ఉన్నారంట. వాళ్ళు నిజంగానండి రాత్రికి రాత్రే అంట వాళ్ళు, బైబిల్ చెప్తుంది, దైవజనుడిని పట్టుకోవడానికి, ఆయన్ని బంధించడానికి అంట సిరియా రాజు పంపించిన సైన్యం అంతా కూడా వచ్చి ఆ దోతాను పట్టణానికి కావలి ఉన్నారంట. తెల్లారైంది, ఎలీషా పనివాడు చూశాడు, చూసి ఒక్క దెబ్బకి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్యపడి ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, అయ్యో నా ఏలినవాడా అని పలుకుతున్నాడు. చాలా సైన్యం వచ్చేసింది. మనం చదువుదాం ఆ వాక్యం. మనము ఆ పనివాడు ఏమన్నాడు ఇక్కడ 15వ వాక్యంలో చివరి లైన్లో ఉంటుంది, అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయదుమని ఆ దైవజనుడితో అనగా. ఏమండి, పనివాడు చూశాడు, ఆ సైన్యం అంతా కూడా చాలా సైన్యముగా ఉంది. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మామూలు కాదు,
కానీ పనివాడు చూసినప్పుడు అయ్యో అన్నాడు. అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేద్దాం అని చెప్పినప్పుడు ఇక్కడ ఎలీషా ఏమని మాట్లాడుతున్నాడంటే, అతడు అంటే ఎలీషా భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎలీషా ప్రార్థన చేసినట్లుంది. ఇక్కడ ఏమండి, ఎవరన్నా నిన్ను కొట్టడానికో లేకుంటే నిన్ను ఈడ్చుకొని పోవడానికో లేకుంటే నిన్ను చంపడానికి వచ్చారనుకోండి, ఏం చేస్తారు? చాలామంది ప్రార్థన చేస్తారు. ఆ సమయంలో ప్రార్థన చేయరు. ముందు ఆ వ్యక్తికి ఏం కలుగుతుందంటే భయం కలుగుతుంది. ఈరోజే నా యొక్క లాస్ట్ రోజు, ఈ గడియే లాస్ట్ గడియ, నేను ఇక చచ్చిపోతా అనేది ఒక భయం కలుగుతుంది. కానీ ఇక్కడ ఎలీషా ఆ యొక్క పనివాడితో చెప్తున్న మాట ఏంటంటే, మొట్టమొదటిగా నువ్వేమవద్దు, భయపడొద్దు అని చెప్తున్నాడు. ఏమండి, ఆ పనివాడు చూస్తే భయపడకుండా ఎలా ఉంటాడండి? అంతమందిని చూశాడు, నలుదిక్కులు కూడా వాళ్ళు చుట్టేశారు. వాళ్ళు సిరియా సైన్యం అంతా కూడా వచ్చేసారు. వాళ్ళు చుట్టేసి అక్కడ అంతమంది సైన్యం కనపడుతుంటే వాడు భయపడకుండా ఎలా ఉంటాడు? వాడు అయ్యో నా ఏలినవాడ, మనం ఏమి చేద్దాము అంటే, ఆ దైవజనుడని ఎలీషా చూడండి, మొట్టమొదటిగా నువ్వు భయపడవద్దు, వారు పక్షంగా ఉన్నవారి కంటే మన పక్షాన ఉన్నవారు అధికమని చెబుతున్నాడు. కానీ ఈ పనివాడు చూస్తుంటేనే మన పక్షానంటే నేనున్నాను, నువ్వు ఉన్నావు, ఇంక ఎవడు కూడా లేడయ్యా ఇక్కడ. అసలు వాళ్ళేం అంతమంది ఉన్నారు, వారు పక్షాన ఉన్నవారి కంటే మన పక్షాన ఉన్నవారు అధికులని చెప్తున్నావు నువ్వు, ఇది సాధ్యమవుతుందా అని తన హృదయంలో అనుకుంటున్నాడు. ఏమండి, ఒక మాట అండి, దేవుణ్ణి నమ్ముకున్న మనము పడకూడదు. మొట్టమొదటి విషయం అది. ఎప్పటికీ కూడా నీలో భయం అనేది వచ్చినప్పుడు నీవు దేవుణ్ణి దూరపరుస్తున్నావు. మొట్టమొదటగా ఆ భయము నీలో కలిగినప్పుడంట దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచట్లేదని నువ్వు మొట్టమొదటిగా గ్రహించాలి. ఇక్కడ ఎలీషా ఆ ప్రవక్త ఎంత సేవ చేస్తాడో దేవుడికి. దేవుని పరిచర్య అంటే, దేవుడంటే, దేవుని సన్నిధి అంటే ఆయనకి ఎంతగానో కూడా ఇష్టం. ఆయనకి మొట్టమొదటగా ఎలీషా ఒక చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా యెహోవా వీడు చూచినట్లు వీడి కండ్లను తెరవచేయుము అని ప్రార్థన చేశాడు. అప్పటికప్పుడే ప్రార్థన చేశాడు. దేవుడు అప్పటికప్పుడే జవాబిచ్చేశాడు. అసలు వాడు నిజంగానండి, వాడు కళ్ళు తెరవ చేయమని ఎలీషా ప్రార్థించాడు. సరే పక్కన పెట్టండి, వాడు కళ్ళు ఉండబట్టేగా చూశాడు ఆ సైన్యాన్ని. 2 కళ్ళుతో చూశాడు కదా. చూసినప్పుడు మళ్ళా ఎలీషా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా వీడి కళ్ళు తెరవ చేయము అని ప్రార్థన చేస్తున్నాడు. ఏ కళ్ళు అంటే విశ్వాసపు కళ్ళు. నేను దేవునితో ఉన్నాను, నా పక్షాన దేవుడు ఉన్నాడు, దేవుని సైన్యం ఉంది, వీడు అది చూడాలి, వీడు దాన్ని గ్రహించట్లేదు, వీడు దాన్ని తెలుసుకోవట్లేదు, వీడు పైపైన భక్తిగా ఉన్నాడు, వీడు లోతైన అనుభవంలో లేడు. వాడి భక్తి ఎట్లా ఉందంటే లోకంలో చూసి జనాల్ని చూసి భయపడుతున్నాడు. నువ్వు నా పక్షాన ఉన్నావని, నా పక్షాన మహాసైన్యం ఉందని చెప్పి వీడు తెలుసుకునేలాగిన వీడు కళ్ళను నువ్వు తెరవచేయి అని చెప్పాడు. ఎంత ప్రార్థన చేశాడు చూడండి. ఆయన ముందు గ్రహించాడు, అరే వీడు గుడ్డోడు రా, వీడు 2 కళ్ళు ఉన్నాయి కానీ చూడాల్సింది చూడలేకపోతున్నాడు వీడు. అసలు ఎలీషా ఏం పరిచర్య చేస్తాడండి? ఆయన దుప్పటితో యోర్దాను కొట్టినప్పుడు 2 పాయలుగా చీల్చబడింది. అది ఒక పిల్లాడిని బ్రతికించాడు.
అంతకుముందు వారం మనం చెప్పుకున్నప్పుడు ఒక చచ్చిన శవాన్ని ఆయన యొక్క సమాధిలో తన శల్యానికి అంటే తన దేహానికి సంబంధించిన ఈ యొక్క అస్థిపంజరానికి తగిలినప్పుడు ఆ శవము, చనిపోయిన శవం కూడా అంట లేచి నిలబడిందంట. అంత గొప్ప దైవజనుడు పక్కన ఉండి ఆయన చెప్పేది ఏంటంటే, అయ్యో నా ఏలినవాడా, మనం ఇక ఏమి చేద్దాం, మన సమయం వచ్చేసింది, మనం ఇక చచ్చిపోవటమే, మనం బంధించబడటమే. కానీ ఎలీషా అంతమందిని కూడా చూసినప్పుడు కూడా బహుశా ఎవ్వడికి భయపడలేదు. ఎలీషాలో లోపల ఉన్న విశ్వాసము ఏంటంటే, బ్రతికించిన చంపినా కానీ దేవుడే. ఎవడు కూడా దేవుడు వాడికి ఆజ్ఞాపించకపోతే, వాడికి సెలవు ఇవ్వకపోతే నన్ను ముట్టుకునే ధైర్యము ఎవరికి లేదని ఆయనకు తెలుసు ముందుగానే ఎలీషాకి. అందుకనే భక్తుడు ఇట్లా మాట్లాడతాడు 91వ కీర్తనలో, నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి పక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయము కూడా నా యొద్దకు రాదు అని చెప్తున్నాడు భక్తుడు. ఇవన్నీ కూడా మనం ఎలా పలుకుతామంటే విశ్వాసంతోనే పలకాలి. మనము విశ్వాసంతో మనం పలకపోతే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగవు. ఇక్కడ ఎలీషా కూడా విశ్వాసంతో ప్రభువుకి ప్రార్థన చేశాడు. అయ్యా, నా పనివాడు అంధత్వంలో ఉన్నాడు, వాడికి 2 కళ్ళు కూడా ఉన్నాయి కానీ వాడు చూడలేకపోతున్నాడు. అయ్యా, నీ యొక్క సైన్యాన్ని వాడు చూడలేకపోతున్నాడు, నీ యొక్క బాహుబలాన్ని వాడు చూడలేకపోతున్నాడు. యెహోవా దయచేసి వీడి కళ్ళను తెరవ చెయ్యమని ప్రార్థన చేశాడు మొట్టమొదటగా. ఈ వాక్య భాగంలో కిందన్న ఇంకా వచనాల్లో ఎలీషా చేసిన ప్రార్థన గురించి మనము వాక్యాన్ని ధ్యానిద్దాం. మొట్టమొదటిగా ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, యెహోవా వీడి కండ్లను తెరవ చెయ్యము అని ప్రార్థన చేశాడు. ఏమండి, 2 కళ్ళు ప్రభు అందరికి ఇచ్చాడు. ప్రతి మనిషికి కూడా శరీరంలో ఏమున్నాయంట, ఈ దేహంలో 2 కళ్ళు అందరికీ ఉన్నాయి. కాకుంటే ఈ 2 కళ్ళతో దేవుణ్ణి చూచేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దేవుణ్ణి చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ 2 కళ్ళతో దేవుని వద్దకు వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దేవుని కార్యాలు చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ యొక్క పనివాడు కూడా ఎలా ఉన్నాడంటే, ఆయనలో ఏ విశ్వాసం లేదు, దేవుడి మీద నమ్మకం అంటే లేనే లేదు అతనిలో. అందుకని అతడు ఎట్లా ఉన్నాడంట, 2 కళ్ళు ఉన్నా కానీ గుడ్డివాడిగా ఉన్నాడు. ఈ లోకంలో మనందరికీ 2 కళ్ళు ఉన్నాయి. దానివల్ల ప్రయోజనం ఏంటంటే, ఆ 2 కళ్ళు కలిగిన నీవు నిజమైన దేవుణ్ణి చూడాలి. ఆ కళ్ళతో దేవుని యొక్క అసాధారణమైన కార్యాలు చూడాలి నువ్వు. ఇజ్రాయేలు ప్రజలు దాదాపుగా 430 సంవత్సరాలు కూడా దేవుని కార్యాలు చూశారు. ఒక వింతైన వార్త ఏంటంటే, దేవుని కార్యాలు చూసినప్పటికీ కూడా దేవుని మీద వాళ్ళు అవిశ్వాసంతో ఉన్నారు. ఎర్ర సముద్రం పాయలైందంటే సంతోషించారు, నమ్మారు, దాటిపోయారు. ఎరుకో గోళ్ళు కూల్చబడ్డాయంటే ఆ ఎరుకో పట్టణాన్ని దాన్ని స్వాధీనం చేసుకున్నారు, దాటి వెళ్ళిపోయారు, సంతోషించారు. మన్నా కురిపించబడిందంటే హాయిగా తిన్నారు. పూరేళ్ళని పంపించినప్పుడు తిన్నారు చక్కగా. దాహమైనప్పుడు ఎడారిలో వాళ్ళకి చుక్క నీళ్ళు లేనప్పుడు కూడా దేవుడు ఆ బండను తీల్చి మధురమైన నీటిని వారికి త్రాగటానికి ఇచ్చాడు. అన్నీ మర్చిపోయారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు 2 కళ్ళు కలిగి ఉన్నా కానీ వాళ్ళు ఎటువంటి వారంట, గుడ్డివారిగా ఉన్నారు. ఈరోజు ఒక మాట మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. దేవుడు మన జీవితంలో ప్రతి ఒక్క రోజు అనేకమైన కార్యాలు చేస్తున్నాడండి. మన జీవితంలో అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. ఆ కార్యాలు మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనం బయటికి వెళ్ళి మనం ఇంటికి వస్తున్నామంటే దేవుడు కార్యం చేశాడు.
దేవుడు నీ పట్ల ఒక మేలు చేశాడు. మనము సుఖంగా తిని పడుకుంటున్నామంటే దేవుడు నీ పట్ల కార్యం చేశాడు. ఎంతమంది అండి తింటానే చచ్చిపోతున్నారు. కొంతమంది చూశాను నేను. కొంతమంది వాళ్ళ చావు ఎలా వస్తుందో తెలియట్లేదు, అలా వచ్చేస్తుంది. కానీ దేవుడు ఇంకా ఒక మనిషికి ఈ భూమి మీద ఎందుకు ఆయువునిస్తున్నాడంటే, దేవుడు చెప్తున్నాడు ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడాలి, ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క కళ్ళతో దేవుని చూడాలి, దేవుని కార్యాలు చూడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే నేను దైవజనుడైన ఎలీషా చేస్తున్న ప్రార్థన ఏంటంటే, అయ్యా వీడి కండ్లను తెరవచెయ్యి అంటున్నాడు. మనం ఎవరి గురించో మనం ప్రార్థన చేయక్కర్లేదు, మన గురించే, నా గురించే నేను ప్రార్థన చేసుకోవాలి. నా వ్యక్తిగతమైన భక్తి నిమిత్తమే నేను ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నీ కార్యాలు నేను చూడలేకపోతున్నాను, నా కళ్ళు తెరవచేయి, గుడ్డితనం వద్దు. అందుకనే కొరింథీ రాసిన పత్రిక మనం చదువుకుంటే, కొరింథీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. తీనమ్మ త్వరగా. కొరింథీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ కొరింథీలకు 4వ వాక్యము, పేజీ నెంబర్ 161 పేజీ. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగచేసెను. హల్లెలూయా. ఈ మాట సరిగ్గా ఆ పనివాడు సరిపోద్ది. ఏమండి, ఈ యుగ సంబంధమైన దేవత అంట ఇక్కడ కింద ఏమన్నాడు, అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశాడు. ఇప్పుడు ఆ పనివాడు విశ్వాసంలో ఉన్నాడా అవిశ్వాసంలో ఉన్నాడా? చెప్పండి అమ్మ అందరూ. అవిశ్వాసంలో ఉన్నాడు. ఈ యుగానికి అంటే ఈ ప్రపంచానికి కూడా ఒక దేవత ఉంది. ఆ దేవత దేవునికి దగ్గరగా ఎవరు వచ్చినా కానీ ఒప్పుకోదు. ఆడే లూసిఫర్. ఈ యొక్క దూతల పడద్రోయబడిన ఈ లూసిఫర్ సైన్యం అంతా కూడా ఎలాంటి వారంటే, వీళ్ళందరూ కూడా అవిశ్వాసమైన గుంపులో ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఎవరైనా బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్తుంటే ఏం కలుగుతుంది నీకు? నీకున్న సమస్యలు ఎక్కువైపోతున్నాయి. నువ్వు పాట పడిన సుఖమే ముందు, నువ్వు వాక్యం విన్న అదే ప్రార్థన చేసిన ప్రయోజనం ఏముందని చెప్పి నిన్ను ఆ యొక్క దురాత్మలు ఏం చేస్తాయంటే ఒక పక్కన పీడిస్తూ ఉంటాయి. విశ్వాసులుగా ఉంటే ఏమమ్మా ఏం ప్రయోజనము? నువ్వు గుడ్డివాడిగా ఉండు, లోకంలో ఇచ్చే సంతోషాన్ని పొందుకో, లోకంలో ఉన్న ఆనందాన్ని పొందుకో, లోకం ఇచ్చే ఈ యొక్క బహుమానాన్ని పొందుకో అని చెప్పి నీ యొక్క కళ్ళకు గుడ్డితనం కలగజేస్తుంది. నిజంగా అండి, మనుషులు ఎటువంటి వారంటే అవిశ్వాసులు. వాళ్ళు ఏదైనా నమ్ముతారు. యేసయ్య నమ్ముకోయ్యా, రక్షణ పొందయ్యా, మారు మనసు పొందుకయ్యా, దేవుడు రాబోతున్నాడయ్యా అని చెప్తే, అరే ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, నీ దేవుడు నేను ఎందుకు నమ్ముకోవాలంటారు. వాడు నిజంగానే వాడు 2 కళ్ళు ఉన్నా కానీ వాడు ఎక్కడున్నాడంట? అంధత్వంలో ఉన్నాడు, గుడ్డితనంలో ఉన్నాడు. గుడ్డోడికి ఒక మంచి మార్గం చూపిస్తే వాడికి నచ్చదు. అరే ఇది వెలుగుగా ఉంది, నేను నడవలేను, ఇది చీకటిగా ఉంది, ఇక్కడ ఏం చేసినా కానీ నేను చెల్లుబాటు అవుతుంది, నేను ఎలా ఉన్నాగా నాకు చెల్లుబాటు అవుతుంది, నేను అక్కడికి రాలేనని చెప్తారు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రంలో కంట గుడ్డితనము కలగజేస్తుందంట. మనం ఎన్నాళ్ళలో మనం భక్తి ఎలా ఉండాలంటే, భక్తి అనేది రోజు ఉండాలి. మనకి విశ్వాసంతో కూడిన భక్తి అంట రోజు ఉండాలి. గుడ్డివాళ్ళుగా ఉన్నామంటే, అందులుగా ఉన్నామంటే మనం చూడలేం దేవుని కార్యాలు. దేవుని కార్యాలు చూడాలంటే అవిశ్వాసాన్ని తొలగించుకోవాలి, విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి.
అవిశ్వాసం ఉంటే ఏ కార్యము కూడా దేవుడు నీ పట్ల చేయలేడు. అది బైబిల్ చెప్తుంది. దేవుడు ఏమన్నాడు? యేసయ్య విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు మనము చూడాలి. ఆయన విశ్వాసానికి కర్త ఆయనే. మనలో విశ్వాసం లేకపోతే ఎలాగా? ప్రభు ఏమన్నాడు? ఆవగింజంత విశ్వాసం మీరు కలిగి ఉండని చెప్పాడు. ఆవగింజ ఎంత ఉంటుందమ్మా? చిన్నది. రోజు కూరలు వేస్తారుగా ఆవగింజ. అసలు అంత విశ్వాసం ఉంటే చాలమ్మా, దేవుడు నీ పట్ల ఎంత కార్యం చేస్తాడు. ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు? అసలు ఇశ్రాయేలు ప్రజల్లో నేను ఇంత విశ్వాసం ఎప్పుడు కూడా నేను చూడలేదని చెప్తున్నాడు ఆయన. ఈరోజు మన విషయంలో కూడా దేవుడు అనొచ్చు, ఇంత విశ్వాసం మీలో నేను చూడలేకపోతున్నానమ్మా అంటే మనం ఏమైపోతాము? మనం చూడండి, లోకంలో మనము దేవుణ్ణి మాత్రం మనం ప్రేమించాలి. ఈ లోకం అనేది ఏంటంటే, దేవునితో మనం నడుస్తున్నప్పుడు లోకం మనల్ని పడేస్తుంది, మనల్ని బలహీనం చేస్తుంది, లేకుంటే మనకున్న సమస్యలను చూపించింది, ఇబ్బందులను చూపించింది, కుటుంబాన్ని చూపించింది, ఆ యొక్క భారాలను చూపించింది. దేవుడి దగ్గరికి వెళ్తే ఈ భారాలు ఎట్ట పోతాయి, ఇబ్బందులు ఎలా పోతాయి, కుటుంబానికి పోషణ కావాలి కదా, పిల్లలు చదువు కావాలి కదా, పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాలి కదా అని చూపిస్తూ ఉంటుంది. కానీ అవి ముఖ్యమే, కానీ ప్రధానమైనది మనం చేయగలిగితే దేవుడు అన్నిటినీ కూడా చేస్తాడు. అందుకనే ప్రభు ఏమన్నాడంటే, మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి అని చెప్పాడు ఆయన. ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మనం వెతకాలండి. మనము వెతకకుండా అలాగే ఉండిపోతే, అలాగే జీవిస్తే అందరూ చనిపోతున్నారు, అందరూ మట్టికి వెళ్ళిపోతున్నారు. కానీ కొంతమంది భక్తులు వారు మహిమకు చేర్చబడతారు. వాళ్ళు భక్తులైన వారు మరణించినప్పుడు వాళ్ళు దేవుని యొక్క మహిమను పొందుకుంటారు. వాళ్ళు దేవుడిచ్చిన ఆ యొక్క విశ్రాంతి స్థలంలో వారి యొక్క ఆత్మ అంతా అక్కడ విశ్రాంతి తీసుకుంటుందంట. భక్తిహీనుల ఆత్మ ఎక్కడ ఉంటుంది? నరకంలో యాతన పడుతుందంట. అది ఎప్పటికంటే దానికి ఎండింగ్ అనేది లేదు, అంటే ముగింపు అనేది లేదు. ఫలానా సంవత్సరం వరకు నువ్వు ఉండాలని దేవుడు ఎక్కడ కూడా వాక్యం రాయబడలేదు. పరలోక రాజ్యంలో కూడా అయితే ఎక్స్పైర్ ఉండదు, అది ఎక్స్పైర్ లేనిది. అది ఈ లోకంలో మనం ఉన్నప్పుడు 60-70 సంవత్సరాలు ఎక్స్పైర్ ఉంటుంది, మనకి ముగింపు ఉంటుంది. కానీ ఒక భక్తుడు మరణించిన తర్వాత తన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిన తర్వాత దానికి ఎప్పుడు కూడా అది చనిపోవటానికి కానీ అది మాయమైపోవటానికి ఎక్స్పైర్ లేదు. ఇక నిత్యము యుగ యుగాలు కూడా దేవుని సన్నిధిలో నిత్యము స్తుతిస్తూ కీర్తనలు పాడుతూ ఆయన కొనియాడుతూ దేవదూతల వలె మనము మహిమను ధరించుకుంటాం. కానీ భక్తిహీనులు చనిపోతే నరకంలో యాతన పడుతూ ఉంటారు. అది నిత్యము కూడా యాతనే ఉంటుంది, అక్కడ ఎక్స్పైర్ అనేది ఉండదు. ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నదంటే అవిశ్వాసులైన మనోనేత్రములకు. చర్చికి మనం వస్తాము, బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనకున్న కొన్ని పనులు మనకి జరగాల్సినవి ఉంటాయి అర్జెంటుగా. దేవుడు ఏం చేస్తాడులే అనుకుంటాం. ఎప్పటికీ కూడా మనం అట్లా అనుకోకూడదు. నేను చెప్తా ఉన్నా పదే మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఒక గంట ఏం అక్కర్లేదు. నువ్వు బయటికి వెళ్తున్నావంటే నువ్వు ఉన్న చోట నువ్వు నిలబడి ఏం చేయాలంటే, ప్రభువా నేను బయటికి వెళ్తున్నా పలానా ప్రాంతానికి, నాకు మీరు తోడుగా ఉండండి. లేకుంటే పెళ్ళికి వెళ్తున్నాను, ప్రభువా నేను పెళ్ళికి వెళ్తున్నాను, నా మార్గంలో మీరు నాకు తోడుగా ఉండండి, నాకు సమాధానం నాకు దయచేయండి, నా పనులన్నింటినీ కూడా మీరు సఫలపరచండి అని ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆమేన్ అని మనము ముందుకు వెళ్ళాలి. మనం ప్రార్థన లేకుండా జీవితం మనం ముందుకు వెళ్ళామంటే నీ సొంత ఆలోచన బట్టి నువ్వేం చేస్తావు? చిక్కుల్లో పడిపోతావు, ఇబ్బందుల్లో పడిపోతావు.
అందుకనే ఎప్పటికీ కూడా మనకి ఒక ఊపిరి లాంటిదంట, క్రైస్తవులకి ఊపిరి లాంటిది ప్రార్థన. ఒక 5 నిమిషాలు ఊపిరి తీసుకుంటాం మానేయండి, ఏమ్మా ఏమైపోతారు, మనిషి ఉండడు ఇంకా. నిజమే, అందరికీ తెలుసు ఈ మాట, కానీ ప్రార్థన చెయ్యాలి. చాలామంది దేవుని బిడ్డలు పాటలు అంటే 100 పాటలైనా ఆపకుండా పాడతారు. ఎన్ని పాటలు? 100-200 ఆపకుండా పాడతారు, మంచిదే. కానీ ఒక్క 5 నిమిషాలు మోకరించి ప్రార్థన అంటే అమ్మా అంటారు. ఏమండి, ఎంత చూడండి, ప్రార్థనలో గొప్ప శక్తి ఉందండి. అందుకని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలీషా పాట పాడలేదు, వాక్యాన్ని చదవలేదు, ఆ సమయంలో కావలసిన దాని కొరకు ప్రార్థన చేశాడు. సిరియా సైన్యం అంతా కూడా వచ్చారు పెద్ద సమూహముగా, కానీ పనివాడికి మాత్రము అవిశ్వాసంతో ఉన్నాడు. ప్రభా, వీడికి విశ్వాసంతో చూపు దయచేయ్యా అని ప్రార్థన చేశాడు. అప్పుడు వాడు చూసినప్పుడు నాకు తెలిసి బహుశా వాడు ఎగిరి గంతేసి ఉంటాడు ఆ పనివాడు. ఇంతమంది ఉన్నారా? కింద చదువుదాం మనం ఆ మాటలు, కింద చదివితే ఆ వాక్యం ఇంకా బాగుంటుంది. 17వ వాక్యం నుండి చదువుతున్నాను. 2 రాజులు 6వ అధ్యాయము 17వ వాక్యం నుండి. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాడి కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. హల్లెలూయా. ఏం చూశాడంట? ఒక పర్వతాన్ని చూశాడంట. అగ్ని, ఇక్కడ ఏముంది? అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచాడంట. అసలు మామూలుగా అసలు ఏ సైన్యం అండి? దేవుని సైన్యం ఇది. ఏమండి, నీ దగ్గరికి రావాలంటే నీకు మధ్యలో కొండ ఉందండి. ఆ కొండను దాటుకుని నీ దగ్గరికి ఎలా వస్తాడు ఎవడైనా కానీ శత్రువు? దేవుడు ఆ కొండగా నిలబడ్డాడు అక్కడ. హల్లెలూయా. అగ్ని రథముల చేత అంట తన సేవకుడైన ఆ యొక్క ఎలీషా గారికి ఎంత ప్రాకారంగా ఉన్నాడు దేవుడు. అసలు నిజంగానండి, ఈ వాక్యం చదువుతుంటే అసలు ఏమి వాక్యం బాబు అనిపించింది. అసలు నిజంగా మనం ఊరికనే అలాగే బయటికి వెళ్ళి ఇలా వస్తాం, లేకుంటే అటు వెళ్తాం, ఆ పొలంకి వెళ్తాం, లేకపోతే మన పనికి వెళ్తాం. కాకుండా నిజంగా దేవుడు మనకు ఆ కళ్ళు ఒకసారి ఇచ్చాడు అనుకోండి, నీ పక్కన దేవదూతలు ఉంటారు నాయన, నీ చూడమని ఇచ్చాడు అనుకోండి, దెబ్బకు అవక్కైపోయి అక్కడ పడిపోతారు చాలామంది. అసలు ఒక కొండ అగ్ని గుర్రముల చేత ఆయన చుట్టూ కూడా కంచి వేసాడంట దేవుడు. అసలు ఏమండి అసలు దేవుని సైన్యము? అసలు ఎలీషా అంటే ఏంటి అనుకున్నాడు ఆ సిరియా రాజు? అసలు భలే చేసాడు దేవుడు అసలు. అందుకనే ప్రభు ఏమంటాడు 34వ కీర్తన 4వ వాక్యంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉంటుందంట, వారిని కాపాడుతుందంట. ఏమండి, దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి వారిని కాపాడుతాడంట. అది ఇక్కడ నిదర్శనంగా ఇక్కడ కనబడుతుంది. ఎలీషా యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఒక కొండ అగ్ని రథములు కూడా ఆయనకి ఎలా ఉందంట, చుట్టూ కూడా ఉన్నాయని మనకి వాక్యంలో కనబడుతుంది. హల్లెలూయా. అందుకని చూడండి, దేవుని కార్యాలు మనం చూడాలంటే మనకేముండాలంట? విశ్వాసం ఉండాలి, విశ్వాసంతో కూడిన ప్రార్థన ఉండాలి. విశ్వాసము లేకుండా, విశ్వాసంతో కూడిన ప్రార్థన లేకపోతే మనము దేవుని కార్యాలను మనము చూడలేము, ఎన్నడూ కూడా చూడలేము. రెండో మాట దగ్గరికి వస్తున్నాను. 18వ వాక్యం నుండి చదువుకుందాం. ఆ దండువారు అతని సమీపించినప్పుడు, అంటే
ఎలీషాని సమీపించినప్పుడంట ఎలీషా ఈ జనులను అంధత్వముతో బెత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మెత్తెను. హల్లెలూయా. వారికి కనబడట్లేదు. వాళ్ళు ఎవరి కోసం వచ్చారు? ఎలీషా కోసం వచ్చారు. కానీ ఎలీషాను చూడకుండా దేవుడు ఏం చేశాడు? వాళ్ళని అంధులుగా చేసేసాడు. అంధులుగా అంటే వాళ్ళు కళ్ళు తెరిసే ఉన్నారు, కానీ ఎలీషాని వాళ్ళు కనుక్కోలేకపోతున్నారు. వచ్చారు, అయ్యా ఇక్కడ ఎవరో ఉండాలంట, ఎలీషా ఉండాలంట, ఏడి అని అడుగుతుంటే ఎలీషా ఎక్కడున్నాడు? వాళ్ళు కనుక్కోలేకపోతున్నారు. కొంతమంది చూడండి అంటూ ఉంటారు కదా, చేతిలో పిల్లి అంట పట్టుకొని అంట ఊరంతా తిరుగుతున్నాడంట. దేని కొరకు? పిల్లి కొరకు. అమ్మా మా పిల్లి తప్పిపోయింది, కనపడిందా అన్నాడంట. ఓరే వెర్రి వెంగలప్ప, చూడరా నీ చేతిలో ఉంది. అరే పిచ్చోడు, నీ చేతిలో ఉంది పిల్లే కదరా, ఊరు మొత్తం తిరుగుతున్నావు అన్నారంట. ఇదో సామెత అన్నమాట. అట్లాగే ఎలీషాని పట్టుకుంటాకు వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చి ఎలీషాని కనుక్కోలేకపోతున్నారు వీళ్ళు. కారణం ఏంటి? ఎలీషా ఆల్రెడీ ఇంకోసారి ప్రార్థన చేశాడు, ప్రభువా యెహోవా వీరికి అంధత్వం దయచేయి అన్నాడు, అంతే. కానీ పట్టుకుంటాకు వచ్చిన వాళ్ళు పట్టుకోవట్లా. ఎక్కడున్నాడు మొత్తం అక్కడే ఉన్నాడు ఎలీషా, కానీ చుట్టూ తిరుగుతున్నారు అక్కడ. హల్లెలూయా. రెండో మాటగా వీరు అంధత్వంలోకి వెళ్ళిపోయారు వీళ్ళు. అపోస్తలుడైన పౌలు కూడా అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆయన అక్కడ ఒక మాట మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చూస్తే, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయెను. హల్లెలూయా. అసలు సౌలుకి కళ్ళు ఉన్నాయి. ఆ కళ్ళు ఉన్నాయి కాబట్టి దమస్కు మార్గంలో వెళ్తున్నాడు. కాకుండా దేవుడు తన వెలుగును తన మీద ప్రకాశింపజేసినప్పుడు ఆయన వెళుతున్న మార్గంలో కింద పడిపోయాడు. తన వాహనం మీద నుంచి పడిపోయి ఆ వెలుగు ఒక్కసారి ఇలాగ తన ముఖం మీద పడినప్పుడంట ఆయన ఏమి చూడలేకపోయాడంట. ఏమండి, ఈరోజు అసలు ఆ వాక్యం చదువుతుంటే మనకి తెలియాలి, మనకి దేవుని యొక్క మహత్యం మనకు తెలియాలి, దేవుని యొక్క కార్యాన్ని మనం తెలుసుకోవాలి. ఒక మనిషిని ఎప్పుడైనా కానీ దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో అంతగా ప్రేమిస్తాడు. ఆయన కోపం వచ్చిందంటే సౌలు మీదకి, ఆయన మీద కోపం వచ్చింది సౌలు మీదకి, ఆయన వెలుగుని అలా ప్రకాశింపజేశాడు అంతే. 2 కళ్ళు కూడా ఉన్నా కానీ వాడంట ఏమీ చూడలేకపోతున్నాడంట. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వాక్యము నుండి మనం 10 వాక్యాలు మనం చూసినట్లయితే అక్కడ యెషయా ప్రవక్త మనకు కనబడతాడు. అక్కడ అయ్యో నేను సైన్యములకు అధిపతి అయిన యెహోవాను నేను కనులారా చూచితిని అని చెప్తాడు. ఆయన ఎక్కడ చూశాడంట? ఆయన సింహాసనం మీద ఉన్నాడంట. ఎవరు? మన దేవుడు, మనము ఆరాధించే ప్రభువు సింహాసనం మీద ఉన్నప్పుడంట ఈయన కనులారా చూచారని చెప్తాడు. ఆయన అంత భాగ్యం ఎవరికన్నా ఉంటుందండి? అంత ధన్యత ఎవరికన్నా ఉంటుందా? ఇక్కడేమో దేవుని వెలుగుని కనులారా చూడాలి అనుకోలేదు ఆయన. దేవుని వెలుగు ఆయన మీద అలా ప్రకాశించింది. ఆయన 2 కళ్ళు కూడా మూసుకుపోయి ఏమీ కూడా చూడలేకపోతున్నాడు ఆయన పౌలు. చుట్టూ కూడా ఆయన పనివారు ఉన్నారు, సైనికులు ఉన్నారు, కానీ ఇట్లాగా తడువులాడుతున్నాడు. దేవుడు చేస్తున్నది ఏంటంటే కొన్నిసార్లు మనుషులకు ఏం చేస్తాడంటే ఆయన అంధత్వాన్ని కలగజేస్తాడు, గుడ్డితనం కలగజేస్తాడు. ఎంబాయి అనే గ్రామానికి ఎదురు వెళ్తున్నారు మార్గంలో. వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారు? అరే ఇలా జరిగింది ఏంటి, యేసయ్యని ఇలా చంపేశారు, ఇలాగ సిలువ వేశారు, ఇలాగ జరిగి ఉండకూడదు, ఇలాగ ఎందుకు జరిగింది అదే అని చాలా బాధపడుతున్నారు వాళ్ళిద్దరూ కూడా. 2 మనుషులు అలాగే వెళ్తున్నారు. కానీ వారి మధ్యలోనికి ప్రభు అయిన దేవుడు
ప్రత్యక్షమయ్యాడంట. అరే ఏం మాట్లాడుకుంటున్నారయ్యా మీరంటే, ఏంటేంటి ఏం మాట్లాడుకుంటున్నారేంటి, అసలు ఇక్కడ జరిగిన సంగతులు అందరికీ తెలుసు. చిన్న పిల్లోడినట్టుగా చెప్తారయ్యా, యవనస్తులైనా చెప్తారయ్యా, నీకు ఏమి తెలియనట్టు మళ్ళీ మాట్లాడుతున్నావు ఏంటంటే, ఏం జరిగిందో చెప్పండి అంటే ఇక్కడ వాళ్ళు చెప్తారు, యేసుని చంపేశారయ్యా, సమాధిలో పెట్టారయ్యా, మేము ఆయన మీద ఆశలు పెట్టుకున్నాము, ఆయన మీద మేము నమ్మకం ఉంచాము, కానీ ఇప్పుడు ఆయనే లేడు అని చెప్పి బాధగా వెళ్ళిపోతున్నారు. సరే అని చెప్పి దేవుడు వారితో అట్లాగే నడుస్తూ ఉన్నాడు. యేసయ్య వారికి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఏమి బోధిస్తున్నాడు? దేవుని వాక్యం. మన స్నేహితులు ఎవరన్నా మనకి ఎదురుపడినప్పుడు వాళ్ళు 10 మాటలు మాట్లాడినా మనము ఒక్క వాక్యాన్ని మనం చెప్పాలి. వాక్యం అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం ఇట్లా ఉందరా అని మనం చెప్పకూడదు. మనం ఆయనకి ఏం చెప్పాలంటే వాక్యం చెప్పాలి. ఎలా చెప్పాలి? అవునరా, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు, నిజంగానేరా, నా యేసయ్య కూడా నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు, నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడని చెప్పాలి. అలాగ మనము వారికి ఏం చెప్పాలంట? దేవుని గురించిన సువార్తను మనం చెప్పాలి. దేవుని గురించిన రక్షణ శుభవార్తను వాళ్ళకి చెప్పాలి మనం. తర్వాత వారు ఆ మార్గంలో వెళ్ళిపోతుంటే ప్రభుని వారి ఇంటికి ఆహ్వానించారు. అయ్యా, మా గ్రామం వచ్చింది, మా ఇల్లు వచ్చింది, సరే మాతో కొద్దిగా వచ్చి ఆహారం తీసుకొని మీరు బలపడండి అని చెప్పి పిలిచారు. పిలిచినప్పుడు వారి మధ్యలో కూర్చున్న ప్రభు ఆ రొట్టెను పట్టుకుని ఇలా విరిచినప్పుడు వారి కనులంట తెరవబడి అంట. అరే, ఇప్పుడు వరకు మనతో మాట్లాడింది మనం ఎవరి గురించి అయితే చింతించామో, ఎవరి గురించి అయితే మనం బాధపడ్డామో, ఎవరి గురించి అయితే మనం కన్నీరు విడిచామో ఆయనే మనతో ఉన్నాడు ఇప్పటి వరకు అని చెప్పి వాళ్ళు గుర్తెరిగారంట. హల్లెలూయా. మనతో ఉన్నవాడు, మనల్ని నడిపిస్తున్నవాడు మనం గుర్తెరగకపోతే ఎలాగా? వాళ్ళు భక్తులేనండి, వాళ్ళు విశ్వాసులే, కానీ గుర్తుపట్టలేకపోయారు వాళ్ళు. ఈరోజు యేసయ్య నీతో ఉండే నువ్వు గుర్తుపట్టలేకపోతే ఎట్లాగా? ఈరోజు అదే మా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలీషాని వెతుకుతున్నారంట, కానీ ఎలీషా మాత్రం సింపుల్గా ఒక ప్రార్థన చేశాడు. అయ్యా, వీళ్ళందరూ కూడా గుడ్డోళ్ళు అయిపోవాలి, వీళ్ళకి అంధత్వం దయచేయి అన్నాడు అంతే. కానీ ప్రతి ఒక్కరు కూడా, ఎవడు కూడా బైబిల్ చెప్తుంది వాళ్ళందరూ కూడా అంధత్వంలోకి వెళ్ళిపోయారు. ఒక్కడు కూడా కళ్ళు ఉన్నా కానీ తెరిచాయి నువ్వే ఎలీషావని ఎవడు కూడా మాట్లాడలేదు. అక్కడ ఆది కాండము మనము చూసినట్లయితే 19వ అధ్యాయంలో మనకు కూడా కనపడుతుంది. అక్కడ లోతు ఇంటికి వచ్చిన వారు కూడా అప్పుడు ఆ రాత్రి వాళ్ళ లోతు కుటుంబాన్ని ఇబ్బంది పెడతాకు వచ్చిన ఆ యొక్క సొదొమ గుమ్మరంలో ఉన్న ప్రాంతంలో ఉన్న ఆ యొక్క వారందరూ వచ్చి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నప్పుడు అక్కడ దేవదూతలు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ కూడా గుడ్డితనంలో ఉండిపోయారంట. ఎవడు ఎటు వెళ్తున్నాడో తెలియట్లే ఎట్లా. అలాగే ఇక్కడ వీళ్ళు కూడా అంధత్వంలోకి వెళ్ళిపోయారు. అలాగే మూడోదిగా మనం చదువుకుందాం 20వ వాక్యంలో, 2 రాజులు 6వ అధ్యాయము 20వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవచేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. హల్లెలూయా. వాళ్ళు ఎలీషా దగ్గరికి వచ్చి, ఎలీషా దగ్గర రావటం కాదు, వాళ్ళు అంధత్వంలో ఉన్నారు కదా, అంధత్వంలో ఉంటే వాళ్ళు తడువులాడుకుంటున్నారు. వాళ్ళు ఎలీషా వాళ్ళ దగ్గరికి వచ్చారు. అయ్యా, మీరు ఎవరినైతే వెతుకుతున్నారో ఆయన దగ్గరికి నేను తీసుకెళ్తాను, మీరు నాతో రండి అంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ సిరియా సైన్యం అంతా కూడా ఈ యొక్క ప్రవక్త ఎటైతే నడిపిస్తున్నాడో అటుకు వెళ్ళిపోతున్నారు. చివరికి తీసుకెళ్ళాడు షోమ్రోను ప్రాంతానికి తీసుకొచ్చాడు. అక్కడ ప్రార్థన చేశాడు మరొకసారి. యెహోవా వీరు చూచినట్లు వీరి కళ్ళు తెరవచేయి అన్నాడు మరొకసారి. వారందరూ కూడా చూసినప్పుడు షోమ్రోనుకు వచ్చామని వాళ్ళు గ్రహించారు. వాళ్ళు ఏమండి, అప్పటి వరకు కూడా వాళ్ళు గుడ్డితనంగానే ఉండిపోయారు. వాళ్ళు ఇశ్రాయేలు రాజు ఏమంటున్నాడే,
నాయనా వారిని నేను కొట్టుదునా అన్నాడు రాజు, ఇజ్రాయేల్ రాజు. ఎవరిని? సిరియాను యొక్క సైన్యాన్ని అందరూ కూడా నేను చంపేస్తాను. చంపేనా అన్నాడు. కానీ ఎలీషా ఏమని మాట్లాడాడంటే, రాజుగారు మీరు చంపొద్దు, వీరందరికీ భోజనం పెట్టి మీరు పంపించండి అన్నాడు. అంతే. హల్లెలూయా. ఏమండి, ఒక్క 10 నిమిషాల్లో వాళ్ళందరినీ కూడా చంపేయచ్చు, లేకుంటే ఒక అరగంటలో వాళ్ళందరినీ కూడా చంపేయచ్చు. కాకుంటే శత్రువు దొరికినప్పుడు ఎవడైనా ఏ రాజైనా ఏమనుకుంటారు, అరే సరిగ్గా దొరికారు, మన ఊర్లో దొరికారు, మన ప్రాంతంలో ఉన్నారు, వీళ్ళని చంపేయచ్చు అనుకుంటారు లేదా? కానీ ఎలీషా ఏమని చెప్పాడంటే, వీళ్ళని చంపొద్దు, వీళ్ళని కొట్టొద్దు, వీళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టి వెళ్ళి వాళ్ళ దేశానికి పంపించే అన్నాడు. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, అరే మీ ఊరు కాబట్టి నేను ఏమని మాట్లాడతలేదు, మా ఊర్లో కానీ గొడవ చేస్తే మీరు ఇక్కడ బ్రతికే వాళ్ళారా అంటారు. అంటే ఈ ఊరు ఉన్నవాళ్ళు ఇక్కడ ఉంటుంది వాళ్ళకి, ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి అక్కడ బలం ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఇజ్రాయేల్ రాజు నేను వాళ్ళని కొట్టాలి అని ఎలీషాని అడిగాడు. కాకుండా నువ్వు కొట్టొద్దు బాబు వాళ్ళని, రాజుగారు మీరు కొట్టక్కర్లేదు, వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టి పంపించేయండి అంటే వాళ్ళందరికీ కూడా ఎలీషా చెప్పిన మాటను బట్టి కడుపు నిండా అన్నం పెట్టి వారి ప్రాంతానికి పంపించాడంట. ఏమండి, హల్లెలూయా. నిజంగానండి, దేవుడు కొన్నిసార్లు ఆయన ఏమి చేయమంటాడో మనకు తెలియదు. అది మనము చెయ్యగలిగితే మనము ధన్యులు అవుతాం. దేవుడు చెప్పిన పని మనము చేయగలిగితే మనము ఆశీర్వదించబడతాం. ఆయన ఏమి చెప్తే అది చేయాలంటే మనము అది దొరికారని చెప్పి వాళ్ళని మనం కొట్టామనుకోండి, దేవుడు మన మీద కోపగిస్తాడు. ఆయన చెప్పిన పని మనం చెయ్యాలి. ఇంకొక మాట ఏంటంటే, సమయం లేదు కాబట్టి కొద్దిగా చెప్పి నేను ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను ఉన్నాడు. సంసోనికి ఫిలిస్తీన్లు వారు తమ చేతికి దొరికాడు అనుకొని ఆయన తీసుకెళ్ళంట 2 కళ్ళు కూడా ఊరబెడికారంట. 2 కళ్ళు కూడా పీకేసి ఆయన్ని స్తంభాన్ని కట్టేశారు. కానీ సంసోను ఒక ప్రార్థన చేశాడు. దాదాపు ఇంచుమించు అంట 3000 మంది సంసోను చూసి నవ్వుతున్నారంట. కళ్ళు ఇవ్వని వీళ్ళకే కళ్ళు ఉన్నా కానీ ఏం కనపడతలేదు. ఎదరు నడిపిస్తున్నది ఎలీషాని నడిపిస్తున్నాడు. అలా ఆయన పట్టుకుంటానికి వచ్చారో మనం అనుకోవట్లేదు ఎవడు కూడా. అరే పాపం ఎవరో మనకు దారి చూపిస్తున్నాడు, పదండి ఆయన ఎటు వెళ్తే అటు అని చెప్పి షోమ్రోను వరకు ఎట్లాగైతే వీళ్ళు వచ్చారో, కళ్ళున్నా కానీ గుడ్డితనంలో ఉన్నారు. ఇక్కడ సంసోను 2 కళ్ళు కూడా పీకివేయబడ్డాయి. దేవుని అభిషేకం కోల్పోయాడు, దేవుని కాపుదల పోగొట్టుకున్నాడు, దేవుని కంచెను పోగొట్టుకున్నాడు, ఫిలిస్తీన్ల చేతికి, శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు. కానీ చివరగా ఆయన చేసిన ప్రార్థన ఎందుకు చేశాడు? చుట్టూ ఉన్న సమాజము దాదాపు స్త్రీలు కానీ పురుషులు కానీ 3000 మంది పైగా ఉండి వాళ్ళు అపహాసం చేస్తున్నారంట సంసోన్ని. దేవునికి ప్రార్థన చేశాడు, అయ్యా ఒక్కసారి అయ్యా నాకు బలాన్ని ఇవ్వు, కోల్పోయిన బలాన్ని ఇవ్వమంటే దేవుడిచ్చాడు. అక్కడ దేవుని బలముతో ఒక్క దెబ్బకి ఇట్లాగా ఆ స్తంభాల మధ్యలో కట్టబడిన ఆయన ఇట్లా అనేపాటు ఆ స్తంభాలు కోల్చబడి ఆ యొక్క గుడంతా కూడా ఉన్న ఆ గుడిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చంపబడ్డారు. ఆయన అంతకుముందు ఎంతమందిని అయితే చంపాడో ఆ లెక్క ఒక వేరు. ఆయన చనిపోయే ముందు, ఆ చనిపోయే క్షణాల్లో దేవుడిచ్చిన శక్తిని బట్టి చంపిన వారందరూ కూడా లెక్కకు ఎంతో విస్తరించారు. ఎంతోమందిని చంపేశాడు ఆయన ఒక్క దెబ్బకే. అందుకని దేవుడు మనతో చెప్తున్నాడు, మన కన్నులంట తెరవబడాలి. ఆ యొక్క పనివాడి యొక్క కన్నులుగా మన కళ్ళు ఉంటే మనం దేవుని చూడలేము, దేవుని కార్యాలు మనం చూడలేము. ఎలీషా చేసిన 3 ప్రార్థనలు ఆ పనివాడి కళ్ళు తెరవ చేయాలన్నాడు. రెండోదిగా, ప్రభువా ఈ యొక్క సిరియా సైన్యం అంతా కన్నులు అంధత్వంలోనికి ఉండాలని ప్రార్థన చేశాడు. అంధత్వంలోనికి దేవుడు నెట్టివేశాడు. మూడోసారి
అయ్యా వీరు కళ్ళు చూసేటట్టుగా సహాయం చేయండి. వీళ్ళు కళ్ళు తెరి చూశారు వాళ్ళు. హల్లెలూయా. ఆ 3 ప్రార్థనలు దేవుడు ఆలకించాడు, జవాబిచ్చాడు. మన ప్రార్థనలు కూడా దేవుడు జవాబిస్తాడు. మనం చేసే ప్రతి ప్రార్థన కూడా వ్యర్థంగా పోదు. ఆ ప్రార్థన బట్టి నీకు ప్రతిఫలాన్ని దేవుడు కలగజేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో నూరంతలుగా ఫలింప చేయును గాక. ఆమేన్.